దీంతో పోయేది, దీని దాకా తీసుకురావాల్సి వచ్చింది. అసలు ఈ మొక్కను కొట్టేయాలండి. మమ్మీ ఎందుకంత పెద్ద మొక్కని డాడీని కొట్టేయమంటున్నావు? సాగిత్ ఎందుకు కొట్టేయమంటున్నానంటే, నేను తెచ్చింది ఇక్కడ స్వీట్ లైమ్ మొక్క. ఇది గ్రాఫ్టింగ్ మొక్క. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంటే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం ఒక 7 నిమిషాల వీడియోనండి, ఫుల్గా చూడండి. ఇంతకీ ఏంటి అంత పెద్ద మొక్క కొట్టించేస్తున్నారో అనుకుంటున్నారా? అది నిమ్మ మొక్క కాదండి, నేను తెచ్చింది అక్కడ స్వీట్ లైమ్ మొక్క. మీకు చూపించా. లాస్ట్ 4 years వరకు ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇదిగో ఇది స్వీట్ లైమ్, టేస్ట్ చేయండి అని అందరికి ఇచ్చేదాన్ని. ఇప్పుడు సడన్గా ఏమైందంటే ఈ పక్కన గ్రాఫ్టింగ్ మొక్క అనేది ఎదిగిపోయింది అనమాట. నాకు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, మీకు అక్కడ పక్కన దొండపాదు కనిపిస్తుంది కదా, ఆ దొండ మొక్కను బతికించుకోవడం కోసం దీన్ని కొట్టేయకుండా వదిలేసరికి చిన్న కట్టర్తో పోయేది, నాకు పెద్ద కత్తి వాడాల్సి వచ్చింది. నా దగ్గర రంపం లేకపోవడం, ఇంట్లో పెద్ద కత్తితోటి చేయాల్సి వచ్చింది. ఈయనకి ఏంటంటే దొండకాయ కర్రీ అంటే ఇష్టం అనమాట. ఆయన ఏంటంటే దొండకాయ పాదు బాగా పెంచు సోరణ అని అడిగారు. సరే అని అదేమైందంటే, మీకు అప్పుడు దొండ మొక్క చనిపోయి బతికిందని చాట్ పెట్టాను కదా, అది ఏమైందంటే తర్వాత దీని మీద చెక్కిందన్నమాట. అప్పుడు ఇది చిన్న మొక్క, సరే దీన్ని అల్లుకుంటుంది కదా, దీని మీద అల్లుకొని తర్వాత నేను పందిరి మీదకి ఎక్కిద్దాం అన్నట్టుగా దీన్ని వదిలేసా. ఇదేమైపోయింది, ఈ మొదలు నేను ఇంకా దాన్ని ఇంకా పట్టించుకోలేదన్నమాట. ఈ చెప్పాను కదా మీకు, గ్రాఫ్టింగ్ మొక్కలో ఇలాగ ప్రాబ్లం చేస్తాయి మనకని చెప్పి. ఈ అంటుకట్టిన మొక్క ఏదైతే ఉందో ఇది పెరిగిపోయింది, అసలైన స్వీట్ లైమ్ పెరగలే. మీరు వాడు గమనించినట్టయితే స్వీట్ లైమ్ మొక్కకి ముళ్ళు ఉండవు. దీనికి చూడండి ఎంత పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయో. మరి ఇది నారింజో కమలో నాకు తెలియదు, కానీ దాని ముళ్ళు చూడండి ఎంత సైజులో ఉన్నాయో. మనకి స్వీట్ లైమ్ మొక్కకి ఎప్పుడు కూడా ముళ్ళు అనేది ఉండదు అనమాట. వచ్చిన వాళ్ళందరికీ కాయలు తినమని ఇచ్చేదాన్ని, టేస్ట్ చేయమని. ఇప్పుడు నాకే కాయలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు అది ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంక నాకు తప్పదు. దొండపాది కూడా ఆల్రెడీ పైకి ఎక్కిచ్చేసాను కదా, మెల్లగా దొండపాది డిస్టర్బ్ అవ్వకుండా ఆయనే వదిలేమన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఒక టాస్క్ ఇచ్చాను అనమాట. వీడియోనేమో మా బాబు తీస్తున్నాడు వీడియో. నేను అక్కడ డైరెక్ట్గా మాట్లాడదామంటే అక్కడ ఫుల్ మబ్బు పట్టి గాలి వస్తుంది, బాగా వినిపించట్లేదు. చూడండి దొండపాది ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిపోయింది. దానికే నేను కొంచెం ఇన్ని జాగ్రత్తగా చూసుకొని కొట్టిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తుందేమో స్వీట్ లైమ్ మొక్క. చూడండి కింద మొక్క చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ అంటుకట్టిన దాని మొక్క పక్కన మళ్ళీ ఇంకొక మొక్క వచ్చిందండి. 2 బాగా ఎదిగిపోయినాయి. చూడండి మొదలు ఎంత లావ్ అయిపోయిందో. నేను ఇంక ఇప్పుడు కనుక కొట్టలేదు అనుకోండి, ఇంకా వేస్ట్ అనమాట ఇంకా మొక్క అసలు. మనం నర్సరీకి వెళ్ళంగానే ఏ సీజన్కి ఆ సీజన్లో మీరు గమనించండి, ఆ చెట్టు నిండా కాయలు ఉంటాయి అన్నమాట. చెట్టు నిండా కాయలు ఉంటాయి, కింద రాలిపోతాయి. వాళ్ళు తీయరు అసలు, కింద రాలిన కాయలు కూడా తీయరు. మీరు గమనించండి ఒకసారి ఫ్రూట్ మొక్కల సైడ్ వెళ్ళినప్పుడు. అక్కడ ఏంటంటే నేను ఒకసారి నర్సరీకి వెళ్ళినప్పుడు అడిగాను, అదేంటండి అన్ని కాయలు అలా రాలిపోతున్నాయి, మరి మీ దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా మీరు ఎవరా అంటే, లేదండి ఎవరిని అసలు ముట్టుకోనేము, అంటే మీలాగా కొనడానికి వచ్చే వాళ్ళకి అవి మనకి అట్రాక్షన్గా కనిపిస్తేనే కదా కొంటారు. ఇప్పుడు మీరైనా చెట్టు నిండా కాయలు ఉంటేనే కదా కొంటారు అని ఉంచేస్తారంట, ఎవరికి ఇవ్వరంట. ఇక్కడ మా బాబు కొట్టాడు, నేను కొట్టాను, మా వారు కొట్టారు, ముగ్గురు చేస్తే కానీ అది అవ్వలేదండి. అంత పెద్ద మొదలైందనమాట అది. ఆఖరికి కొట్టేసి ఆ కొట్టేసిన కొమ్మల దగ్గర పసుపు వేసేసి తీసాను అనమాట, పెట్టేసాను అనమాట. ఇది ఈవినింగ్ టైం అండి నేను చేసింది. మార్నింగ్ ఎప్పుడు ప్రూనింగ్ అనేది మనం కటింగ్ అనేది ఈ ఎండాకాలంలో మార్నింగ్ చేస్తే కొంచెం చెట్టుకి కొట్టేసాక సెన్సిటివ్ అయిపోతాయి కదా, కొంచెం ప్రాబ్లం అయింది. అందుకే నేను ఈవినింగ్ పూట చేస్తాను అనమాట. అయిపోయింది అది కొట్టడం. ఇంకా దాన్ని చూడాలి, దొండపాది మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాల్సి వచ్చిందండి. ఇక్కడ చూడండి అసలు క్లైమేట్ ఎంత బాగుందంటే, మా వారు చూడండి నాకు తెలియకుండా కెమెరా అలా సెట్ చేశారు. మన చెమేలి మొక్క చూడండి ఎలా ఉందో. దీనికన్నా కూడా అండి మీరు చక్కగా ఎయిర్ లేయరింగ్ చేసుకొని, మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎక్కడైనా పెద్ద సపోటా మొక్కలు పాతకాలం అంటే కింద నేల మీద ఇండిపెండెంట్ హౌస్లో పెట్టిన మొక్కలు ఉంటాయి కదా, తోటల్లో కానీ అడిగి మీరు ఒక 45 days వెయిట్ చేస్తే రూట్స్ వస్తాయండి ఎయిర్ లేయరింగ్. నెక్స్ట్ మీకు నేను చెమేలి మొక్కకి చేసి చూపిస్తాను. మనకి అది చెప్పాను కదా, అట్రాక్షన్గా పెట్టేస్తారు. మనం ఏంటి పెంచుకోవడానికి పెద్ద పెద్ద స్థలాలు ఉండవు, సరే కుండీల్లోనే పెంచుకుందామని గ్రాఫ్టెడ్ మొక్కలు ఇంటికి తెచ్చేసుకొని పెట్టేసుకుంటాము. అవేమో వాళ్ళ దగ్గర తెచ్చినప్పుడు మనకి ఫుల్ కాయలు ఉంటాయి. వాళ్ళ దగ్గర చూసినప్పుడు వాళ్ళు మనకు చెప్పరనమాట, ఈ కొమ్మ కట్ చేయాలండి, తర్వాత ఈ కొమ్మ ఎదగకూడదని వాళ్ళు మనకు చెప్పరు ముందు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఆకు భూమిలో ఉన్న మొక్క అనుకోండి, ఇదేమో కాయలు కాసే మొక్క నుంచి తీసిన కొమ్మ అనుకోండి. ఇది ఆల్రెడీ భూమిలో బలంగా ఉంది కదా, దీనికి ఏం చేస్తారంటే వీళ్ళు కాయలు కాసే కొమ్మ తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేస్తారనమాట. చూడండి ఇలా గ్రాఫ్టింగ్ చేసేసాక ఈ ఈ ఈ కొమ్మ అనేది ఎదగనిస్తారు, దీన్ని ఎదగనివ్వరు, ఈ కొమ్మని ఎదగనివ్వరు. ఇది మాత్రం ఎదిగిపోయి మనకు చూడంగానే ఫుల్ కాయలు పూతతో కనిపిస్తుంది.
మనం ఏమనుకుంటాం ఇది అసలు చెట్టు నిండా కాయలు భలే ఉన్నాయి, అసలు గ్రాఫ్టెడ్ మొక్కలు అంటు మొక్క మనకి అసలు మామూలు కాయదు, ఇంకేముంది డాబా మీద కుండీలో పెట్టేసుకొని కాయలు కాయించేసుకుందామని మనం ఫీల్ అయిపోతాం. వాళ్ళు అక్కడ దాన్ని ఎంకరేజ్ చేయరు, అది మనకు తెలియదు కదా, చాలామందికి ఆ విషయం తెలియదు కదా. నర్సరీలో బాగుంది, ఇంటికి వచ్చాక ఏంటబ్బా కాయలు కాయట్లేదు, మనకు పెంచడం రాలేదా, ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా అని మళ్ళీ ఎదగడానికి ఆ మందులు ఈ మందులు. గులాబీ మొక్కలేనంతే, నేను గులాబీ మొక్కలు కూడా నేను చూపించాను కదా మీకు, గులాబీ మొక్కలేనంతే, వాటికి బలం ఇవ్వండి, అది ఇవ్వండి, కాయలు రావట్లేదు ఏంటని ఆలోచిస్తాం. అసలు జరిగే విషయం ఇదండి. ఏదైనా మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు తోటలు కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కింద ఉండే మొక్కలకి ఆల్రెడీ ఫ్రూటింగ్ ఉన్న మొక్కలది కానీ పువ్వులది కానీ మీరు ఏం చేస్తారంటే ఎయిర్ లేయరింగ్ చేయించుకోండి. ఎయిర్ లేయరింగ్ చేయించుకొని కోకోపీట్లో కవర్లో వేసి చెక్కి ఎయిర్ లేయరింగ్ చేస్తారు కదా, మీరు ఎయిర్ లేయరింగ్ చేయించుకొని చక్కగా మీరు ఆ మొక్కలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే మీకు పెట్టి ఒక సంవత్సరం 6 నెలల నుంచి మీకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. నా వెనకాల క్లైమేట్ చూడండి, ఫుల్గా మొబ్బట్టింది, గాలి వస్తుంది, ఒక పక్క ఫోన్ ఎక్కడ పడిపోద్దో అని భయం వేస్తుంది నాకు. అందుకే ఆ గాలికి నేను అక్కడ మాట్లాడింది కూడా మీకు అసలు వినిపించట్లేదు, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. అదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. గ్రాఫ్టింగ్ మొక్కలకి ఎయిర్ లేయరింగ్ మొక్కలకి ఇది కూడా కాయలు వచ్చే మొక్కే, వాళ్ళు మనకు అంటుకట్టే మొక్క కూడా విత్తనంతో వస్తుంది కదా, భూమిలో విత్తనంతో ఉండే మొక్క అనమాట. అది మనకేంటి నేల మీద మనకు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, ఒకవేళ నేల మీద పెట్టాలంటే మనకు అవ్వదు. అది ఒకవేళ నేల మీద వదిలేస్తే వస్తుంది ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో, దానికి కూడా కాయలు కాస్తాయి. కానీ మనం డాబాల మీద టెర్రస్ గార్డెన్లు అన్నేళ్ళు మనం వెయిట్ చేయలేం కదండి. అందుకే మీకు ఇన్ఫర్మేషన్ కనుక వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కూడా ఫాలో అవ్వండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకేనండి, అదండి అసలు ఈ మొక్క గురించి మొత్తం వివరం అనమాట. అంతేనండి, గ్రాఫ్టింగ్ మొక్కలకి ఎయిర్ లేయరింగ్ మొక్కలకి విత్తనంతో వచ్చిన మొక్కలకి తేడా. మనకు అది తేడా తెలియక కొంతమంది ఏం చేస్తారంటే బలం లేదేమో అదేమో ఇదేమో. మనకి ఎప్పుడైతే ఈ విత్తనంతో వచ్చిన మొక్క ఎదిగిందంటే గ్రాఫ్టింగ్ చేసిన మొక్క ఎదగదనమాట. అందుకే ఎప్పుడు కూడా అది మనకు అంటుకట్టిన మొక్కని ఎదగనివ్వాలి, అంటుకట్టడానికి సాయం చేసిన మొక్కని ఎదగనివ్వకూడదంట. అదండి, ఓకేనా, బాయ్ బాయ్.